హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య ఇన్స్టిట్యూట్. సో పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్ టాపిక్ అనేది ఎస్ఎస్సికి కానీ బ్యాంకింగ్ కానీ యూపీఎస్సీకి కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో అట్లీస్ట్ ఇందులో నుంచి 1 or 2 బిట్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. సో హౌ మెనీ వేస్ ద వర్డ్స్ కెన్ బి అరేంజ్డ్ అనేది ఫస్ట్ బిట్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ చూద్దాం. ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ టైం మనం గమనించాల్సింది ఏంటంటే ఇందులో రిపీటెడ్ లెటర్స్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. సో ఎడ్యుకేషన్లో ఏమైనా రిపీటెడ్ లెటర్స్ ఉన్నాయా అంటే ఏమీ లేవు. సో అలాంటప్పుడు ఎన్ని లెటర్స్ ఉన్నాయో దాని యొక్క ఫ్యాక్టోరియల్ అనేది ఆన్సర్ అవుతుంది. సో EDUCATION ఎడ్యుకేషన్లో 9 లెటర్స్ ఉన్నాయి అంటే ఆన్సర్ ఏమవుతుంది, ఇప్పుడు 9 ఫ్యాక్టోరియల్ అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ బిట్ చూద్దాం. డాక్టర్, DOCTOR డాక్టర్. డాక్టర్ అంటే ఎన్ని వర్డ్స్ లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6. సో 6 ఫ్యాక్టోరియల్. కానీ ఈ డాక్టర్కి వచ్చేసరికి ఏదైనా రిపీటెడ్ లెటర్స్ ఏమైనా ఉన్నాయా? ఓ అనేది రిపీటెడ్ లెటర్ అన్నమాట. సో ఓ అనేది రిపీటెడ్ లెటర్ కాబట్టి, సో ఓ అనేది 2 లెటర్స్ కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్ అనేది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ 3 లెటర్స్ రిపీటెడ్గా ఉన్నాయనుకోండి, 3 ఫ్యాక్టోరియల్. సో రిపీటెడ్గా ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా మన క్వశ్చన్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మోడల్ ఏంటంటే ఓవెల్స్ ఆల్వేస్ కమ్ టుగెదర్. ఓవెల్స్ ఆల్వేస్ కమ్ టుగెదర్ అంటే ఓవెల్స్ అన్నీ ఒక చోట వస్తాయి అన్నమాట. సో జడ్జ్ అన్నాం కదా, ఇందులో ఓవెల్స్ అంటే ఏఈ కదా. సో JDE ఒకవైపు రాయండి. అలాగే UE అనేది ఒకవైపు రాయండి. సో ఈ 2 ఓవెల్స్ ఇవి కాన్సనెంట్. సో ఈ ఓవెల్స్ 2 ఫిక్స్ అవ్వడానికి మనకి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? UE అనేది ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. మనకి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 4 ప్లేసెస్ ఉన్నాయి. సో 4 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ వేస్ అని రాస్తాం. కానీ ఈ UE అనేది మళ్ళీ 2 వేస్లో మనం మళ్ళీ ఫిక్స్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకి అంటే 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ వేస్లో మనం అనేది అరేంజ్ చేయొచ్చు. అలాగే సిస్టర్ అనేది చూద్దాం. సిస్టర్లో ఓవెల్స్ ఏంటి? IE. సో ఈ IE 2 ఒక పక్క రాయండి. సో మిగిలిపోయిన కాన్సనెంట్స్ కదా, ఈ కాన్సనెంట్స్ అన్ని ఒక పక్క రాద్దాం. STR. సో మనకి ఇంకా ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ? సో ఈ IE ఎన్ని ప్లేసెస్లో ఫిక్స్ చేయొచ్చు? మనం 5 ప్లేసెస్లో అనేది ఫిక్స్ చేయొచ్చు. ఇక్కడ ఫిక్స్ చేయొచ్చు, లేదా ఇక్కడ ఫిక్స్ చేయొచ్చు, ఇక్కడ, ఇక్కడ, లేక ఇక్కడ. సో మనం ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ? 5 ప్లేసెస్ ఉన్నాయి. సో 5 ఫ్యాక్టోరియల్ వేస్లో ఫిక్స్ చేయొచ్చు. అలాగే ఈ IE 2 మళ్ళీ ఎన్ని ఫ్యాక్టరీలో ఫిక్స్ చేయొచ్చు? 2 ఉంది కాబట్టి 2 ఫ్యాక్టరీలో ఫిక్స్ చేయొచ్చు. కానీ ఇందులో రిపీటెడ్ లెటర్స్ అనేవి లేవు. కానీ సిస్టర్కి వచ్చేసరికి ఏంటి, S అనేది మళ్ళీ రిపీటెడ్ లెటర్లో ఉంది. సో మళ్ళీ ఈ S అనేది 2 లెటర్స్ రిపీటెడ్ లెటర్ అయింది కాబట్టి మళ్ళీ దీని ఆన్సర్ ఏమవుతుందంటే బై 2 ఫ్యాక్టోరియల్ అనేది రాయాలి. సో ఇది ఓవెల్స్ ఆల్వేస్ కమ్ టుగెదర్. ఇక్కడే ఉన్నాడు ఓవెల్స్ నెవర్ కమ్ టుగెదర్. ఓవెల్స్ నెవర్ కమ్ టుగెదర్. సో దీనికి ముందు ఏం చేస్తారంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. 7 లెటర్స్ ఉన్నాయి. 7 లెటర్స్ ఉన్నాయంటే యాక్చువల్గా ఏంటంటే ఇది 7 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. కానీ మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఓవెల్స్ నెవర్ కమ్ టుగెదర్. సో ఇందాకలాగా తీసి ఈ వాల్యూ అనేది ఇందులోంచి తీసేస్తే అదే ఆన్సర్ అవుతుంది. సో మిషన్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? 1 2 3 ఓవెల్స్ ఉన్నాయి. AEI 3 ఓవెల్ లెటర్స్ ఉన్నాయి. మిగతావి ఎన్ని ఉన్నాయి? MCHN. సో ఈ 3 లెటర్స్ ఎన్ని వేస్లో మనం రాయొచ్చు? మనం ఇక్కడ ఫిక్స్ చేయొచ్చు. 1 2 3 4 5 వేస్లో అనేది మనం ఫిక్స్ అనేది చేయొచ్చు అన్నమాట. సో ఈ AE లెటర్ ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. సో మనకి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 5 ఫ్యాక్టోరియల్ వేస్లో ఫిక్స్ చేయొచ్చు అనమాట. సో మళ్ళీ AEE అనేది 3 లెటర్స్ కదా, ఈ 3 లెటర్స్ మళ్ళీ ఎన్ని వేస్లో ఫిక్స్ చేయొచ్చు? 3 ఫ్యాక్టోరియల్. సో ఇదేంటంటే ఓవెల్స్ ఆల్వేస్ కమ్ టుగెదర్. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి? ఓవెల్స్ నెవర్ కమ్ టుగెదర్. కాబట్టి ఈ 7 ఫ్యాక్టోరియల్ నుంచి మనం 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అనేది తీసేయాలన్నమాట. సో ఈ విధమైన సమ్స్ అనేది ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా వస్తాయి. ఎక్సెప్ట్గా బ్యాంకింగ్లో, యూపీఎస్సీలో, ఎస్ఎస్సీలో వస్తాయి. ఖచ్చితంగా చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.